నమస్తే అండి. ప్రస్తుతం వచ్చేసి మనము అయితే దేగాం సంతలో ఉన్నాము. నిర్మల్ డిస్టిక్ బైన్సా మండల్ దేగాం సంత. ఇది శుక్రవారం రోజు అయితే నిర్వహించడం జరుగుతుంది. పొద్దున్న 6 గంటల నుంచి 10 గంటల వరకు అయితే ఈ సంత ఉంటుంది. సో ఎవరికైనా రావాల్సి ఉంటే నిజామాబాద్ నుండి ఒక 50 కిలోమీటర్స్, అదేవిధంగా మనకు బైన్సా నుండి 10 కిలోమీటర్లు అయితే దూరం ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. సో ఈ సంతలో వచ్చేసి మనకు మేకలు కానీ పొట్టేలు పిల్లలు కానీ అవైలబుల్ అయితే ఉంటాయి. సో మీకు చిన్న పిల్లల నుంచి మనకు 1000 రూపాయల నుంచి 1500, 2000 వరకు కూడా మీకు అంటే దొరుకుతాయి అన్నమాట. సో ఎవరికైనా రావాల్సి ఉంటే శుక్రవారం రోజు అయితే మీకు సంత ఉంటుంది, రాగలరు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. 8000 అయితే అంటా ఉన్నాడు పోత వచ్చేసి. $18,000 అయితే అమ్మకానికి పోయినాయి, చూసుకోవచ్చు మీరు. ఇవి 4 వచ్చేసి 18,000. అండి ఇది వచ్చేసి 6,000 అయితే అంటున్నారు, చూసుకోవచ్చు. 6,000 రైతు అడుగుతూ ఉన్నారు. 6,000. దీని రేట్ వచ్చేసి 6,000 అయితే అంటున్నారు. 7,000కి తీసుకోవడం జరిగింది, చూసుకోవచ్చు. ఇది 7,000. సో ఫార్మర్ అయితే 7,000ని పర్చేస్ చేయడం జరిగింది. దీని రేట్ వచ్చేసి చూసుకోవచ్చు. సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. 7,000 రూపాయలు దేగాం సంత. 5,000కి అయితే తీసుకోవడం జరిగింది, చూసుకోవచ్చు. ఇక్కడ రైతు 5,000కు. ప్రైస్ వచ్చేసి 12,000 అయితే చెప్తా ఉన్నాడు. ఫైనల్ ప్రైస్ 10,000. హెల్త్ పరంగా కూడా బాగానే ఉంది, విత్తనం కోసం కూడా పనికి వస్తాయని చెప్తా ఉన్నాడు, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకు దేగామ సంత, బైన్సా మండల్ దేగామ సంత. 8,000 అయితే చెప్తా ఉన్నాడు, చూసుకోవచ్చు. దీని ఒక ప్రైస్ వచ్చేసి 8,000 అయితే చెప్తా ఉన్నాడు. $3,500 3,000 అయితే అడుగుతా ఉన్నారు. రైతు వచ్చేసి చూసుకోవచ్చు. కస్టమర్ వచ్చేసి 5,000 అంటూ ఉన్నాడు. 3,500 అయితే అట్లా ఉన్నాడు, చూసుకోవచ్చు. ఇది 3,500 అయితే ఇవ్వడం జరిగింది, చూసుకోండి. 3,500. సో ఫైనల్లీ రేట్ అయితే కుదిరింది ఇక్కడ 3,500. कितना है मामा? कितने रेट कितने? हाँ एक हाँ 7,000. ఇదైతే 5,000 అంటా ఉన్నాడు రైతు వచ్చేసి, చూసుకోవచ్చు. $5,000. సో ఈ పొట్టెల రేట్ వచ్చేసి 2,000. పిల్లల రేట్ వచ్చేసి 2,000 కోటి అయితే అడుగుతూ ఉన్నారు. నమస్తే అండి. ఇక్కడ చూసుకోవచ్చు రైతు వచ్చేసి ఈ 3 తల్లి పిల్లలతో 15,000 అయితే రేట్ చెప్తా ఉన్నాడు. తల్లి 2 పిల్లలు అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ 15,000 అయితే రేట్ చెప్తా ఉన్నాడు. సో చాలా హెల్తీగా ఉన్నాయి పిల్లలు కూడా, చూసుకోవచ్చు. సో దీని ప్రైస్ వచ్చేసి 5,000 అయితే అంటా ఉన్నారు. కొద్ది వరకు వీక్ అయితే కనిపిస్తూ ఉంది ఇది 5,000. సో ఇక్కడ ఈ సంతలో వచ్చేసి రకరకాల జాతి మేకలు కూడా అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా తక్కువ ధరలు అయితే మనకు మేకలు అయితే ఇక్కడ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. దీనికైతే 10,000 అయితే అంటున్నాడు, చూసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 10,000 అంటున్నాడు. సో ఫైనల్ ప్రైస్ అయితే 10,000 కాదు. రైతు వచ్చేసి 7,000కి అయితే అడుగుతూ ఉన్నారు. 7,000కు. కస్టమర్ వచ్చేసి 9,000 అంటున్నాడు. రైతు వచ్చేసి 7,000కి అయితే అడుగుతూ ఉన్నారు. దీని ప్రైస్ వచ్చేసి మనకు 3,500 అయితే రైతు అడుగుతూ ఉన్నాడు. 3,500. దానాటిలే 10,000 ఫైనల్ రేట్. 10,000 చెప్పండి. ఎంత ఇచ్చేస్తాను. సో దీని కాస్ట్ వచ్చేసి 5,000 అయితే అంటా ఉన్నాడు. ఫైనల్ ప్రైస్ 5,000. ఫైనల్ ప్రైస్ వచ్చేసి 4,000 వరకు అయితే ఇస్తా అంటున్నాడు. ఇది వచ్చేసి మనకు దేగాం
సంత, తానూరు మండల్ దేగాం సంత. ఈ రైతు అయితే 9,000 అయితే కొనడం జరిగింది. చూసుకోవచ్చు 9,000. అది తీసుకెళ్తున్న మేక వచ్చేసి 9,000 అయితే కొనడం జరిగింది. సో ఇది మేక వచ్చేసి అయితే 6,500 అయితే అంటా ఉన్నారు. చూసుకోవచ్చు 6,500 ఈ మేక వచ్చేసి 6,500 అయితే అడుగుతూ ఉన్నారు. ఈ మేక వచ్చేసి 7,000 అయితే అంటా ఉన్నారు. చూసుకోవచ్చు మేక ప్రైస్ 7,000 అయితే అంటా ఉన్నారు. నమస్తే అండి. ప్రస్తుతం వచ్చేసి మనం కల్లూరు మార్కెట్లో అయితే ఉన్నాము. కల్లూరు వచ్చేసి మనకు బైన్సా కల్లూరు, ఇది నిర్మల్ డిస్టిక్ బైన్సా మండల్లో అయితే రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు ఇక్కడైతే మనకు సంత అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇది వచ్చేసి శుక్రవారం రోజు. చూసుకోవచ్చు ఇక్కడ మేకపోతులు కానీ పిల్లలు కానీ రావడం జరుగుతుంది. సో ప్రస్తుతం కనిపిస్తున్న ఈ పిల్ల ప్రైస్ వచ్చేసి 4,000 అయితే చెప్తా ఉన్నాడు. చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు నిర్మల్ బైన్సా నుండి అయితే ఒక 10 కిలోమీటర్స్ అయితే దూరం ఉంటుంది. సో ఇదే విధంగా మనకు ఈ మార్కెట్లో రేట్స్ ఎలా నడుస్తాయనేది కూడా పూర్తి సమాచారం మీకు పెట్టడం జరుగుతుంది. అయ్యా నా జీవనములో